శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈ ఆగస్టు 4వ తేదీన ఆషాఢ అమావాస్య రాబోతూ ఉంది. ఇది సామాన్యమైంది కాదండి, ఎంతో శక్తివంతమైన అమావాస్య. గ్రహాల్లో జరిగే కదలికల రీత్యా ఈ యొక్క అమావాస్య నుంచి కూడాను కొన్ని రాశి వారి జాతకులకు మంచి ఫలితాలు కలగబోతుంటే, ఇంకొన్ని రాశుల వారి జాతకులకు ఎన్నో రకాలైనటువంటి అశుభ ఫలితాలు అయితే కలగబోతూ ఉన్నాయి. అయితే వృశ్చిక రాశి వారి జాతకులు, మీరు ఈ రోజు నుండి అప్రమత్తంగా ఉండాలి. ఇది గమనిస్తూ ఉండాలి, లేకపోతే గనక ప్రమాదంలో పడిపోతారు. అయితే ఏమి గమనించాలో, ఏ పరిస్థితులు వృశ్చిక రాశి వారి జాతకులకు ఈ అమావాస్య తిథి నుండి కలగబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. వృశ్చిక రాశి వారి జాతకులు, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడాను మీ యొక్క తత్వం రీత్యా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ యొక్క అమావాస్య నుంచి మీ యొక్క వ్యక్తిత్వంలో మార్పు చాలా అవసరము. ఇది సలక్షణమే, కానీ పరిస్థితుల రీత్యా ఇది అవలక్షణంగా పరిణమిస్తుంది. ఎందుకంటే మీరు గుడ్డిగా ఎదుటి వారిని నమ్మడము, అనేక రకాల సమస్యలు కొని తెచ్చుకోవడం అవుతుంది. అందరినీ నమ్మొద్దండి, ఒకేలాగా అందరూ ఉండరు. మీ మంచి కోరుకునే వ్యక్తులకు దగ్గరగా మెసలండి. మీ యొక్క చెడు కోరుకుంటున్నారు అని మీ మనసుకు అనిపిస్తే గనక వారితో ఏ విధమైన విషయాలను కూడా పంచుకోకుండా ఉండడం మంచిది. ఎదుటి వారు ఎవరైనా సన్నిహితులు అయినా, లేకపోతే గనక మీకు తెలిసిన వారు అయినా కూడాను ఎంతలో ఉండాలో అంతలో ఉండండి. ఎప్పుడు వారిని ఒక కంట గమనిస్తూ ఉండండి. మీరు వ్యాపార సంబంధిత లావాదేవీల్లో అయినా, ఉద్యోగంలో అన్నా, ఏ రంగంలో ఉన్నా కూడాను చుట్టూ ఉన్న వ్యక్తులను గమనిస్తూ ఉండాలి. వారి యొక్క చర్యలు ఎలా ఉన్నాయో, మీ పట్ల వారి ధోరణి ఎలా ఉందో ఇదంతా గమనిస్తూ ఉండండి. లేకపోతే గనక వారి చెప్పుడు మాటలు విని మీరు ప్రమాదం కొని తెచ్చుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఈ యొక్క అమావాస్య నుంచి కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. అప్పుడే పరిస్థితుల నుండి బయటపడగలుగుతారు. సాధ్యమైనంత వరకు కూడాను ఈ ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేయండి. మిగతాదంతా దేవుని అనుగ్రహము, ఇక తక్కినదంతా భగవంతుని అనుగ్రహం అండి. మీరు నిత్యము కూడా భగవన్ నామస్మరణ చేయండి, అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.